షోస్ నుంచి ఇంకొక లీగ్లోకి వెళ్ళాలన్నప్పుడు ఒక ఆడియన్స్ మీట్ అవ్వడం అంటే షోస్ చూసి ఆడియన్సే సినిమా థియేటర్కి వస్తారు, మనకి సపరేట్ ఆడియన్స్ ఏం లేదు, అందరూ అన్నీ చూస్తుంటాము. కానీ ఈ ప్రయాణం ఎలా ఉంది ప్రదీప్? హౌ ప్రెజర్ ప్రెషర్ ఇట్స్ వెరీ ఇంట్రెస్టింగ్ అండ్ ఛాలెంజింగ్ సార్. ఛాలెంజ్ చాలా ఛాలెంజింగ్, ఎందుకంటే మీరు అన్నట్టు ఎన్ని ఇయర్స్ వర్క్ చేసినా దిస్ ఇస్ ఫస్ట్ స్టెప్స్. అదంతా ఒక సైడ్. నవ్ యూ హ్యావ్ టు ప్లే క్యారెక్టర్స్, ఎంగేజ్ చేయాలి, ఎంటర్టైన్ చేయాలి. నేను గ్రో అయి ముందుకెళ్ళి నన్ను నేను ప్రూవ్ చేసుకోవడానికంటే ముందు నా ఫోర్టే ఏంటి, నేను ఏది చేస్తే ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. అంటే నేను ఇన్విటేషన్ పంపిస్తే అది అర్థం కాకుండా ఉండకూడదు, ఆ ఇన్విటేషన్ అర్థం అవ్వాలి. సో ఆ ఇన్విటేషనే మా ట్రైలరు, మా ఈ టైటిల్, మా ఈ సినిమా. సో ఓకే, ప్రదీప్ ఈ జానర్లో ఈ సినిమా చేస్తున్నాడు అంటే చూడొచ్చు, సరదాగా బాగుంటుంది. సో పర్లేదు చూడొచ్చు అని వచ్చిన ప్రతి ఒక్కళ్ళు చాలా బాగుంది, ఇది అందరూ చూడాలి అని అనిపించుకోవాలని మా తపన. మీకు ఒక ఆర్టిస్ట్ పరంగా ఎంత ఇంప్రూవ్మెంట్ కనిపించింది ఈ మూవీలో మీకు? అంటే ఈ క్యారెక్టర్ నేను ఎంత ఇంప్రూవ్ చేసిందంటే ఏం చెప్తాను? నమ్మించాలి కదా, సైలెంట్ గా చాలా చిరాకు పెడుతూ చాలా ఫ్రస్ట్రేషన్స్ లో ఉంటాను. నాకేం అర్థం కాదు ఎలా తప్పించుకోవాలని. ఎక్కువ నవ్వేది మీరే. యా, సో ఈసారి ఏంటంటే నా పరిస్థితి చూసి అందరు నవ్వుకుంటారు. అంటే ఎలా తప్పించుకోవాలి ఇందులోంచి, స్మార్ట్గా ఏం చేస్తే దాటేస్తాను ఇది అనుకుని ఎత్తుక్కుంటూ ఉంటాను రూల్స్. అండ్ త్రూ అవుట్ ద ప్రాసెస్లో నాకు ఒక చిన్నప్పటి నుంచి ఒక సిద్ధాంతం ఉందన్నమాట. అవన్నీ ఈవిడ పగలు కొట్టేస్తాను. సో ఈవిడ కోసమే అది ఫస్ట్ టైం బ్రేక్ అయిపోద్ది. నాకు చాలా చిన్నప్పటి నుంచి చాలా స్ట్రాంగ్గా ఫాలో అవుతూ ఉంటాను. అది నాకు చిన్నప్పుడు జరిగిన అద్భుతాల వల్ల నేను డిసైడ్ అయిపోయిన రూల్ అనమాట, తంబ్ రూల్ పెట్టుకున్నా. కృష్ణ, ఇది నువ్వు దాటకూడదురా, ఈ గీత గీసుకుని ఇందులో ఉండాలి నువ్వు అని ఫిక్స్ అయిన వాడిని. సో అన్ని గీతలు చెరిపేసి సార్ ఒక అమ్మాయి జీవితంలోకి వస్తే అన్నీ ఏమవుతుందో అలాగే జరిగింది. కొత్త గీతలు మొదలవుతాయి. అప్పటి వరకు హ్యాపీగా ఒక్కడున్నాను సార్. అక్కడికి వెళ్ళి ఈవిడ గీత చెరిపేశాక మొత్తం ఊరంతా నా మీద పడింది. అది మోసుకుంటూ తిరిగి